నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అక్క. నమస్తే పద్మిని. అక్క, ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేవి చాలా మంది ఫేస్ చేస్తున్నారు. యాజ్ అ న్యూమరాలజిస్ట్ చెప్పండి, ఏ ఏ కాంబినేషన్స్ తో ఉన్న వాళ్ళు మేజర్ గా ఫైనాన్షియల్ ఇష్యూస్ ని ఫేస్ చేయడం అనేది మీరు మీ అబ్జర్వేషన్ మీ ప్రాక్టీస్ లో మీకు అర్థమైనటువంటి విషయం. ఖచ్చితంగా వాళ్ళు కరెక్షన్ చేసుకోవాలి. ఎందుకంటే మేజర్ గా ఉన్నది ఫైనాన్షియల్ ఇష్యూనే కదా, అందరికి డబ్బుకు సంబంధించిన ఇబ్బందే ఉంది. కాబట్టి ఈ ప్రశ్న అడుగుతున్నాను అక్క. మామూలుగా పద్మిని, ఏదైనా మనం ఆలోచిస్తే గనక సమస్య అనేది ఫైనాన్షియల్ సమస్య ఉన్న వాళ్ళకేమో అది పెద్దగా కనిపిస్తుంది, ఆరోగ్యం సమస్య ఉన్న వాళ్ళకి వాళ్ళకి అది పెద్దగా ఉంటుంది. అయితే జనరల్ గా నేను అసలు సమస్య ఎవరికి ఉంది అనేది నా దగ్గరికి వస్తూ ఉంటారు కదా, వాళ్ళ గురించి ఆలోచిస్తున్నప్పుడు మేము చాలా డబ్బు సంపాదిస్తున్నామండి, మా వారు మంచి ఉద్యోగం చేస్తున్నారు, కానీ ఇప్పటి వరకు మేము ఇల్లు కొనుక్కోలేకపోయామనో, లేకపోతే ఇప్పటి వరకు మేము కనీసం ఒక బండి కొనుక్కోలేకపోయామనో, అలా కార్ అని ఉన్నా కూడా కొనుక్కోలేకపోతున్నాం, ఖర్చు అయిపోతూ ఉంటుంది, భయం వేస్తూ ఉంటుంది కదా, ఎలా ఏ ఖర్చు వస్తుందో, మనం ఈఎంఐలు పెట్టుకుంటే ఎట్లా ఇప్పుడు అనే భయం ఉంటుంది అనమాట. అలా చాలా మంది నాకు చెప్తూ ఉంటారు. అలా మనం చెప్తుంటే నేను వాళ్ళ డేట్స్ ఆఫ్ బర్త్ చూస్తే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ఇప్పుడు హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఉంటారు కదా, ఇప్పుడు ఫర్ సపోజ్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఉంటారు, హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ ఉంటారు కదా, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ మంచి నెంబర్లోనే ఉంటుంది. 5 అంటే 5 సిరీస్ లో ఉండొచ్చు, డెస్టినీ నెంబర్ ఏదైనా 2 ఉండొచ్చు. అట్లా బర్త్స్ ఆఫ్ నెంబర్, ముందు అసలు బర్త్ నెంబర్ కొంచెం మాట్లాడుకుందాం. ఇట్లా 5 ఉంటుంది ఖచ్చితంగా. మీ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు ఏం చేస్తారు, ఏదైనా ప్రాబ్లం ఉంది అని అంటే ఫస్ట్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ నేమ్ కరెక్షన్ చేయిద్దాం అనుకుని నా దగ్గరికి వస్తారు. పోనీ సిగ్నేచర్ ఏమన్నా ఉందా, ఇక్కడ ఎక్కడైనా సిగ్నేచర్లో ఏమైనా ప్రాబ్లం ఉందా అంటే, అంత ప్రాబ్లమాటిక్ నెంబర్స్ ఉండవు ఒక్కొక్కసారి సిగ్నేచర్లో, అంటే చాలా కష్టం పడే నెంబర్స్ ఏమి ఉండవు సైన్లో. అప్పుడు మీది ఇవ్వండి అమ్మా అని అడుగుతా, ఆ అమ్మాయిది ఇవ్వండి అని అడిగినప్పుడు ఆ అమ్మాయిది 9 ఉండడమో, లేకపోతే ఇక్కడ డెస్టినీ నెంబర్ 5 ఉండి ఇక్కడ డెస్టినీ నెంబర్ 9 ఉండడమో, 5 and 9 5-9 కాంబినేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. 5-9 కాంబినేషన్స్ ఎక్కడైనా ఉంటే అవి ప్రాబ్లమ్స్ ఉంటాయి. మీరు ఎవరైనా చాలా డబ్బుకి ఇబ్బంది పడుతున్నాము, లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ లో ఈగోయిస్టిక్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నా మాట ఆయన అస్సలు వినరండి, లేకపోతే నా మాట అమ్మాయి అస్సలు వినదండి అని అనుకుంటే గనక, మెయిన్ ఫైనాన్షియల్ ఇబ్బందులు ఉన్నాయి అంటే ఎక్కడైనా ఈ 5-9 కాంబినేషన్ ఎక్కడైనా ఉందా మీ లైఫ్ లో అనేది చూసుకోవాలా, తప్పకుండా తప్పకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఫర్ సపోజ్ ఇక్కడ ఎక్కడ కూడా లేవు, పిల్లలకి ఏమైనా ప్రాబ్లం ఉంది, హెల్త్ ప్రాబ్లం ఉంది, లేకపోతే వాళ్ళు కూరుకే జ్వరాలు వస్తున్నాయి, లేకపోతే ఏదో ఒకటి హాస్పిటల్కి వెళ్తూనే ఉంటున్నాము అనుకుంటే కనుక, పిల్లల్లో ఏమన్నా 9 కాంబినేషన్స్ ఉన్నాయేమో చూసుకోండి. ఇప్పుడు మొన్న నేను చెక్ చేస్తే హస్బెండ్ది 5 ఉంది, వైఫ్ది 6 ఉంది బర్త్ నెంబర్. ఆ అమ్మాయి సిగ్నేచర్ లో కూడా ఎటువంటి మరీ ఇబ్బంది పెట్టే నెగటివ్ వైబ్రేషన్స్ ఏం లేవు. ఎప్పుడైతే బాబుది అడిగాను 23rd అని చెప్పారు, 5 వచ్చింది, ఇక్కడ 9 కాంబినేషన్ ఏర్పడుతుంది. అలాగే పాపది చెప్పండి అమ్మా అని అడిగినప్పుడు 29 అని చెప్పారు. ఈ పాపకే హెల్త్ ప్రాబ్లం ఉంది అనమాట. 29 is 2 2నే, కానీ కార్మిక్ పనిష్మెంట్ నెంబర్. ఓకే, అట్లా ఒక్కొక్కసారి పిల్లల్లో 26-29 రెండు ఉంటాయి. ఫస్ట్ పుట్టిన వాళ్ళు 26, తర్వాత పుట్టిన వాళ్ళు 29, లేకపోతే ముందు 29 వాళ్ళకి కూడా ఉంటాయి. ఈ 29 డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండి వాళ్ళ కార్మిక్ పనిష్మెంట్ ఏదైతే ఉందో సిగ్నేచర్ కరెక్షన్తో ఎటువంటి పరిస్థితుల్లోనూ నివృత్తి చేసుకోవాలి. అలాగే దైవ కార్యక్రమాలు చేయాలి. ఇలాంటివి మనము రెమెడీస్ చెప్తూ ఉంటాం. ఇవి ఇలా 5-9 కాంబినేషన్స్ ఫ్యామిలీలో ఎవరికైనా ఉన్నా కూడా లేదు. ఇప్పుడు 5-9 కాంబినేషన్ గురించి చెప్పుకున్నాం కదా, ఇంకొక కాంబినేషన్ చెప్తాను చూడు. 3-6 కాంబినేషన్. ఈ 3-6 కాంబినేషన్ లో ఉన్నప్పుడు కూడా చాలా ప్రాబ్లమ్స్ చూస్తూ ఉంటారనమాట. ఇప్పుడు నేను చాలా సార్లు, ఎన్నో సార్లు నేను చెప్పాను, నేను చాలా బాధలు పడేసి వచ్చాను,
నాకు న్యూమరాలజీ అంటే ఎందుకంత నమ్మకము అని అంటే నాది 21st కదా, 3 డెస్టినీ నెంబర్ వచ్చేసి 5, 3 and 5 కాంబినేషన్. మైత్రిది అవ్వడానికి పవర్ఫుల్ నెంబర్ 27, కానీ 5, 9 కాంబినేషన్. ఇక్కడ నెగటివ్ ఎనర్జీ అనేది స్టార్ట్ అవడం నెమ్మదిగా మొదలైంది అనమాట. తర్వాత చిన్న పాప పుట్టింది, అది అవడానికి మంచి డేట్ ఆఫ్ బర్త్ 21st. జాతకం అంతా చాలా బాగుంటుంది పిల్లలది, హారోస్కోప్ అంతా. అయితే దాన్ని మళ్ళీ 3-6 కాంబినేషన్ లో, అది 3-6 కాంబినేషన్ లో పుట్టింది. మళ్ళీ నాది కూడా డేట్ ఆఫ్ బర్త్ 3 వచ్చింది, మళ్ళీ దాన్ని కూడా బర్త్ నెంబర్ 21 అయింది. అంటే ఎన్నిసార్లు రిపీట్ అయింది 3-6 కాంబినేషన్? నాది బర్త్ నెంబర్ 3 కదా, దానిది 3-6 కదా. సో ఒకసారి 1, 2, ఇక్కడ మళ్ళీ 2, సారీ ఇది 1, ఇక్కడ నుంచి 2 అనమాట. 2 times 3-6 కాంబినేషన్, ఒక 5-9 కాంబినేషన్ చాలా ఇబ్బంది పెట్టింది మమ్మల్ని. సో ఇవన్నీ మనము పరిగణలోకి తీసుకోవాలి. అసలు మీరు ఏమైనా ఇబ్బంది పడుతున్నారు, ఎవరైనా గనక ఇంట్లో ఇబ్బంది పడుతున్నారు, దానికి రీజన్ ఏంటి అనేది మీరు అందరూ తెలుసుకోవాలి అనేది నా ఆలోచన అనమాట. అన్ని చోట్ల చూపించుకున్నాము ఏం కాలేదు అనేది మైండ్ లో అస్సలు పెట్టుకోవద్దండి ఎప్పుడు కూడా. ఎందుకు అని అంటే నేను అసలు న్యూమరాలజీ స్టార్ట్ చేసిందే చదువంతా అయిపోయిన తర్వాత. అలా న్యూమరాలజీ మీద ఆలోచన వచ్చింది కాబట్టే ఈ నెగటివ్ నెంబర్స్ ఉన్నాయి మనకి, దీనివల్ల మనకి ప్రాబ్లమ్స్ అనేది నేను తెలుసుకోగలిగాను. మీరు కూడా డేట్ ఆఫ్ బర్త్ ఎట్లా యాడ్ చేస్తారు అని అంటే, ఫర్ సపోజ్ మీరు ఇక్కడ 27th మార్చ్, అంటే నాకు లెక్కేయడానికి వీలుగా ఉంటుందని చెప్పాను. 2006 పుడితే గనక ఇక్కడ మొత్తం మనం యాడ్ చేసుకోవాలి. ఈ 2 + 7 అనేది బర్త్ నెంబర్ అవుతుంది. అలాగే ఈ 2 + 7 + 3 + 2 + 6 యాడ్ చేస్తే ఏమొస్తుంది? 9 + 3 12, 12 + 2 14, 14 + 6 20 వచ్చింది. 20 అంటే 2 + 0 వేస్తే 2 వస్తుంది. సో ఇది మీ డెస్టినీ నెంబర్ అవుతుంది అనమాట. ఇలా మీరు చెక్ చేసుకోండి. ఏదన్నా ఇబ్బందులు ఉంటే తప్పకుండా. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి, మానసికంగా ఉన్న ఇబ్బందులు ఎవరికన్నా అంటే 1-8 కాంబినేషన్ కూడా, అంటే 8-1 కాంబినేషన్ కూడా తీసుకోవచ్చు అనమాట. ఇవి మీ డేట్స్ ఆఫ్ బర్త్ లో చూసుకొని ఇదే ప్రాబ్లమ్ అని చెప్పి చూసుకోండి. అది చూసుకుంటే మీకు ఒక ఆన్సర్ అనేది దొరుకుతుంది. అప్పుడు కూడా లేదు అనుకుంటే కనుక అప్పుడు సిగ్నేచర్స్ కి ఎట్లా వెళ్ళాలి అనేది మనం, సిగ్నేచర్ అనేది ఇక పేరుని బట్టి ఉంటుంది. దాని నెంబర్స్ కంపల్సరీ ఒక న్యూమరాలజిస్ట్ కి అర్థమవుతుంది. సో డెఫినెట్ గా మీకు రూట్ కాజ్ మాత్రం ఇక్కడ తెలిసిపోతుంది. అంటే మీ కాంబినేషన్స్ లో మీ డెస్టినీ నెంబర్ 5 ఉందా, లేదు 5-9 కాంబినేషన్స్, ఒకటి 3-6, అలానే ఇది 2 అది 2 కూడా అవ్వచ్చు అనమాట. అంటే 6-3 కూడా అవ్వచ్చు అనమాట. 6-3 అవ్వచ్చు, 9-5 అవ్వచ్చు. అయితే మరి దీనికి ఏమైనా ప్రాబ్లం కి సొల్యూషన్ ఉంటుందా అంటే తప్పకుండా ఉంటుంది. న్యూమరాలజీలో ఎక్కడైతే మీకు నెగటివ్ వైబ్రేషన్ ఉంటుందో దాన్ని మనం పాజిటివ్ గా మార్చగలిగే శక్తి న్యూమరాలజీకి ఉంది. తప్పకుండా మీరు అది